ఒక జీవిని మరో జీవి చంపడం తప్పు కాదు, అదే నేచర్. అందుకే దేవుడు ఒక జీవికి ఆహారంగా ఇంకో జీవిని సృష్టించాడు. చంపడమే తప్పైతే ఎద్దుకి కొమ్ముల్ని, పావుకి విషాన్ని, తేలికి కొంటని ఎందుకు సృష్టించాడు? కానీ ఆ కొమ్ముల్ని, విషాన్ని మనుషులకి ఇవ్వలేదుగా. మెదడు, మనిషికి మెదడుంది కదా. బలవంతుడే బతకగలడు. బలహీనులందరూ కలిసి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి చేసుకున్నదే చట్టం. జింకని చంపితే శిక్ష, మేకని చంపితే శిక్ష లేదు. ఏ జింకలు తక్కువగా ఉన్నాయి, మేకలు ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువగా ఉండడం మేకలు తప్ప? ఈ భూమి మీద మేకల కంటే ఎక్కువగా మనుషులున్నారు. వాళ్ళని చంపితే తప్పేంటి? లక్షల సంవత్సరాల క్రితం ఒకడిని చంపి వాడి భార్యనెత్తికెళ్లారని మిగతా వాళ్ళందరూ గుహలోకెళ్లి దాక్కున్నారు. గుహలోకెళ్లి పట్టుకుంటే తలుపులొచ్చాయి. తలుపులు పగలగొడితే తాళాలొచ్చాయి. తాళాలు పగలగొడితే ఒకరి తర్వాత ఒకరు మేలుకొని కాపలా ఉన్నారు. వాళ్ళందరికీ ఒక నాయకుడొచ్చాడు. ఇంత నాగరికత కారణమేంటి? భయం. అది పుట్టించిందెవరు? మేము. కానీ భయం అంటే ఏంటో మాకు తెలీదు.